ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం కమలం అవుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే లీడర్స్ చాలామంది చాలా చెప్తారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో చూస్తే కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి వారి ఓట్లు పొంది ఇప్పుడు వారిని మోసం చేసే దానిలో ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలన, వారు చేస్తున్న ఈ రామరాజ్యంలో ఈసారి మేము మోసపోము. గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారి గ్యారంటీ. వారు మా మీద ఉన్న శ్రద్ధ, ఎస్పెషల్లీ ఖమ్మం దాని మీద వారికి ఉన్న శ్రద్ధ. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఇప్పుడు ఎల్లుండి నడ్డా గారు వస్తున్నారు. వారికి బాగా అర్థమైంది ఏంటంటే గత 10 సంవత్సరాలలో ఖమ్మం అభివృద్ధి కాలేదు. వారు చేస్తా అన్నా ఇస్తా అన్నా తెచ్చేవాడు లేక ఖమ్మం ప్రజలకి అన్యాయమైందని, ఒక మేజర్ ఇండస్ట్రీ కానీ, మేజర్ హాస్పిటల్ కానీ, ఏదైనా ఒక పరిశ్రమ కానీ ఇంతవరకు రాలేదు. మరి వారేమో ప్రపంచంలో భారతదేశాన్ని ఒక 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తున్నప్పుడు, ఈరోజు ప్రపంచంలో భారతదేశం అంటే గొప్ప దేశం ఉన్నప్పుడు, ఈరోజు భారతదేశంలో కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎవరికి వారి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వెళ్తున్నప్పుడు, మణిపూర్ లాంటి స్టేట్స్లో వెళ్తున్నప్పుడు, మరి మన ఖమ్మం ఏం పాపం చేసిందని ఖమ్మం ప్రజలు గుర్తించారు. మేము ఎక్కడికి పోయినా గత 10 రోజుల నుంచి విస్తృత స్థాయి మండల నుంచి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు తండోపతండలు వచ్చి వారు మమ్మల్ని దీవిస్తున్నారు. ఎండల్ని కూడా లెక్క చేయకుండా వారే నరేంద్ర మోడీ గారికి మేము ఓటు ఎందుకు వేస్తాము, ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, ఇంకా వీళ్ళ మాటలు చెల్లవు, వీళ్ళ ఆటలు సాగవు. ఈసారి నరేంద్ర మోడీ గారి సైనికుడైన మీరు, నరేంద్ర మోడీ గారి దూత అయిన మీరు, మీకే మేము గెలిపిస్తాం. మీరు ఇక్కడున్న జరిగిన అన్యాయాన్ని, మీరు ఈ గడ్డ బిడ్డ, మీరు పక్కా లోకల్ కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి, మీరు ఒక గ్రామంలో నుంచి మీరు టౌన్కి వచ్చి, టౌన్ నుంచి మీరు సిటీ వెళ్ళింది కాబట్టి మా బాధలు మీకు బాగా అర్థమవుతాయి. నేను కూడా ఒక రైతు బిడ్డనే, నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కింద, ఈ గడ్డ బిడ్డ కింద వారి ఆశీర్వాదాలు నాకు మెండుగా ఉన్నాయి. వారు ప్రజలు తలుచుకుంటే ఏ శక్తి కూడా, ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు. వాళ్ళు అంటున్నారు, మాకు 600 సంవత్సరాల కళ నెరవేర్చిన నరేంద్ర మోడీ గారు, మా దేశమే ఇంత సురక్షితంగా చేస్తున్న నరేంద్ర మోడీ గారు, ఇన్ని పథకాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు, ఇవన్నీ మా ఖమ్మం వరకు రావాలి అంటే ఈసారి మిమ్మల్ని మేము ఢిల్లీ పంపిస్తాం. వారు ఇచ్చే పథకాలు, ఇక్కడ ఉండే అవకాశాలు మీరు గుర్తించి మాకు పరిశ్రమలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, హాస్పిటల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, SEZ కానీ మాకు మీరు తేవాలని వారి కోరిక చెప్తూ వారు దీవిస్తున్నారు. ఈసారి మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, లేకపోతే గల్లా సత్యనారాయణ గారు, మా అంజయ్ గారు, మా అందరూ కూడా, మా డాక్టర్ జీవి గారు, మేమందరం సమిష్టిగా ఎవరు గెలిచినా, ఎవరైనా మేమందరం MP అభ్యర్థులే అని చెప్పి, ఎవరు గెలిచినా విజయం మాదే అని చెప్పి, ఎట్లయితే కుటుంబం ఏదన్నా ఉన్నప్పుడు కలిసి పనిచేస్తారో అలా పనిచేస్తున్నప్పుడు ఈ స్పందన వస్తుంది. మీరు చూస్తున్నారు, ఏ మండలం పోయినా వందల వేల మంది వచ్చి మమ్మల్ని దీవిస్తున్నారు. దీనికి ప్రజల్లో మాకు ఉంది అని, వారి ప్రేమ ఉందని నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఎంత చెప్పినా, ఢిల్లీలో తల్లి కొడుకుల రాజ్యం అయితే ఇక్కడ కూడా సేమ్ యథా రాజా తదా ప్రజ.
మరి తమ్ముడు అనుకున్నారు, భార్య అనుకున్నారు, కొడుకు అనుకున్నారు, చివరికి వియంకుడికి పోయింది. ఏదైనా ఇంకా దానిలోనే నడుస్తుంది. ఇది మా భారతీయ జనతా పార్టీలో అది లేదు. పని చేసేవాడిని గుర్తిస్తారు. 10 ఏళ్ళు నేను సోషల్ సర్వీస్ చేసుకుంటా ప్రజలలో మధ్యలో ఉన్నప్పుడు మోడీ గారి పిలుపు మేరకు నన్ను ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండ్రు. కాబట్టి పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది, మాటలు చెప్పేటోళ్ళకి ప్రజలు నమ్మరు. ఇది మే 13న తెలుస్తుంది. ప్రపంచంలో భారతదేశంలో ఖమ్మం ఒక చరిత్ర సృష్టిస్తుంది. నరేంద్ర మోడీ గారు విశేషంగా ఖమ్మం మీద దృష్టి పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.